చాలా ఏళ్ల క్రితం మన దేశంలో ఒక ప్రొఫెషన్ని చూస్ చేసుకోవాలంటే దాని వెనక ఒక వ్యాలిడ్ జెన్యున్ రీజన్ ఉండేది. లైక్ ఒక టీచర్ అయితే ఇంతమందికి విద్యాబుద్ధులు నేర్పించవచ్చు, లేదా ఒక డాక్టర్ అయితే ఇంతమంది ప్రాణాలను కాపాడచ్చు, ఒక ఇంజనీర్ అయితే మంచి మంచి నిర్మాణాలు నిర్మించి తద్వారా పేరు సంపాదించుకోవచ్చు, లేదా ఒక లాయర్ అయితే ఇంతమందికి న్యాయం చేయొచ్చు. సో ఇట్లా ప్రతి ప్రొఫెషన్ వెనకాల ప్యాషన్ డ్రివెన్ డెసిషన్ ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కాదు, కానీ 80 to 85% ఆఫ్ పీపుల్ అక్కడ వచ్చే లెవెల్ ఆఫ్ ఇన్కమ్ని బేస్ చేసుకుని ఒక ప్రొఫెషన్ చూస్ చేసుకుంటున్నారు. మన దేశం ఎన్నో రకాలుగా వెనకబడడానికి గల ఉన్న కారణాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రైమరీ మెయిన్ రీజన్స్. ఎప్పుడైతే ఒక మనిషి తన వృత్తిని మనస్ఫూర్తిగా లేదా ఒక ప్యాషన్తో ఒక ఇష్టంతో కాకుండా ఇట్లా ఒక బిజినెస్ యాంగిల్తో చూస్ చేసుకోవడం మొదలు పెట్టాడో అక్కడి నుంచి మన దేశం స్థితిగతులు చాలా వరకు నెగిటివ్ వేలో మార్పు చెందుతూ వచ్చింది. బట్ కొంతమంది ఉంటారు పాపం, సొసైటీ లేదా పేరెంట్స్ ప్రెషర్, ఈ రకరకాల ప్రెషర్స్ వల్ల వాళ్ళకి నచ్చింది ఒకటి ఉన్నా, వాళ్ళ బలాలు ఒకవైపు ఉన్నా అది కాదని వేరే వేరే వృత్తుల్లోకి వెళ్తుంటారు. వాళ్ళని నేను తప్పట్ను. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, అలా చేయడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అందరూ మనం చూస్తున్నాం, తెలుసు. సో అంటే అక్కడ మనం మనసు పెట్టాం, అక్కడ మనం డెడికేటెడ్గా పని చేయం, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ అన్నట్టు చేస్తాం. సో అక్కడ అవుట్పుట్ కూడా డిజైర్డ్ అవుట్పుట్ ఎలా వస్తుంది? రాదు. మీ మనసాక్షికి తెలీదా మీరు చేస్తున్న వృత్తి 100% దాని న్యాయం చేస్తున్నారా లేదా అన్నది? సో మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. అట్లాగే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం వల్ల మీకు లింక్ అయి ఉన్న వాళ్ళు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలను కూడా చెడు ప్రభావం పడుతుంది. అది కూడా మీరు గమనించండి. సో దయచేసి ఇకపైనైనా నేను అందరి ఇప్పుడు వచ్చే యూత్కి కానీ లేదా ఆ తర్వాత వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కానీ నేను చెప్పే మాట ఏంటంటే, డోంట్ ఎవర్ చూస్ యువర్ ప్రొఫెషన్ బేస్డ్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ఇన్కమ్. జస్ట్ చూస్ యువర్ ప్రొఫెషన్ బేస్డ్ ఆన్ యువర్ ప్యాషన్. అండ్ నీకు ప్రతి వ్యక్తికి ఒక బలం ఉంటుంది, అది వాడు చేసినందుకు ఇంకొకడు చేయలేడు. ఆ బలాన్ని బేస్ చేసుకుని నువ్వు ఏమైతే ప్రొఫెషన్స్ నీకు ఉంటాయో అవి చూస్ చేసుకో, అవి చెయ్యి. అక్కడైతే నువ్వు మనసు 100% పెడతావు, దానికి పూర్తి న్యాయం చేస్తావు. అప్పుడు నీ సాటిస్ఫాక్షనే కాదు, నీకు ఆ ప్రొఫెషన్కి లింక్ అయ్యి ఎవరెవరికైతే బెనిఫిట్స్ పొందే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇది ఒకటే నేను చెప్పాలనుకున్నాను. సో థ్యాంక్ యూ.